మీరేం చేస్తున్నారు? మేతి పన్నీర్ బాల్స్. మేతి పన్నీర్ బాల్స్. ఓకే, సో మేతి అండ్ పన్నీర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మనం మేతి పన్నీర్ అనేది కర్రీ టైప్ లో, దీన్ని డీప్ ఫ్రై లో బాల్స్ స్నాక్ టైప్ లో చేస్తాం. ఓకే, మేతి పన్నీర్ బాల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మేతి పన్నీర్ బాల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కసూరి మేతి కొద్దిగా, పన్నీర్ పావు కప్పు, మైదా 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, టొమాటో పేస్ట్ పావు కప్పు, కోడిగుడ్లు 2, బేష్మల్లా సాస్ కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. సో కోటిరెడ్డి గారు రెడీయా? రెడీ మేడం. ముందుగా ఏం చేసుకోవాలి? ముందు మనం మిక్చర్ రెడీ చేసుకున్నాం బౌల్స్ రావడానికి, తర్వాత డీప్ ఫ్రై చేసుకుందాం. సో ఎలాగో డీప్ ఫ్రై చేయాలి, ఆయిల్ హీట్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందాం. దాంట్లో ఆనియన్ టమాటో ప్యూరీతో సాటే చేద్దాం పన్నీర్ని. ఓకే, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ తో పాటు కొంచెం సాల్ట్, కొంచెం ఫాస్ట్ గా కుక్ అవడానికి. ఓకే, సాల్ట్ సరిపడా వేసేసినట్టున్నారు? లేదు మేడం, మళ్ళీ వేస్తారా? సో మీరు ఇప్పుడు ఏ స్ట్రీమ్ లో ఉన్నారు? నేను కిచెన్ స్ట్రీమ్ లో ఉన్నాను మేడం. కిచెన్. ఓకే, కాంటినెంటల్ కిచెన్. కాంటినెంటల్ కిచెన్ మేడం. ఎన్ని ఇయర్స్ అయింది? 3 years మేడం. 3 years అయిపోవచ్చింది, ఫైనల్ ఇయర్ లో ఉన్నారు. ఓకే, ఆనియన్స్ తో పాటు కొంచెం జీజీ పేస్ట్ చేద్దాం, జింజర్ గార్లిక్ పేస్ట్. అంటే మీ పర్సనల్ ఇంట్రెస్టా? పర్సనల్ ఇంట్రెస్ట్. మీ ఇంట్లో ఎవరైనా ఫోర్స్ చేశారా? అన్నయ్య ఫోర్స్ చేశాడు. ఇంజనీరింగ్ వైపు వెళ్తే కొంచెం ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు కానీ దీనికి డిమాండ్ ఉంటుంది. ఎవర్ గ్రీన్ బిజినెస్, ఓన్ బిజినెస్. ఫుడ్ బిజినెస్ లో అసలు ఎప్పటికీ డిమాండ్ తగ్గదు కాబట్టి ఎవర్ గ్రీన్ బిజినెస్ అని ఫోర్స్ చేస్తే మీరు ఇక్కడికి రావడం జరిగింది అన్నమాట. టమాటో ప్యూరీ వేసుకున్నాం. టొమాటో ప్యూరీ. దాంతోపాటు కస్తూరి మేతి వేసుకున్నాం. మేతి పన్నీర్ బాల్స్ కాదా, కస్తూరి మేతి వాడుతున్నారా? మేతి పన్నీర్ బాల్స్ మేడం. సో బాగా క్రష్ చేసి వేసుకోవాలి. అప్పుడు మనకి తినేటప్పుడు కూడా దీని చేదనిపించదు. ఓకే, డ్రై అయితే ఫ్లేవర్ వస్తుంది ఎక్కువ. ఓకే, సో మెయిన్ ఇంగ్రీడియంట్ మేతి కాబట్టి క్వాంటిటీ ఎక్కువ పడుతుంది. మనం గ్రేటర్ తో గ్రేట్ చేసుకున్నాం పన్నీర్ని. ఈ సైజ్ గ్రేటర్ తో గ్రేట్ చేసుకున్నాం. ఓకే, ఫ్రెష్ గా గ్రేట్ చేసింది అయితే మనకి క్వాలిటీ ఏం బాగుంటుంది, అందుకని చెప్పి నేను ఫ్రెష్ గా గ్రేట్ చేస్తున్నాను. పన్నీర్ వేసిన తర్వాత ఒక 2 minutes కుక్ చేయాలి, అంతే, ఎక్కువ కుక్ చేయకూడదు. పన్నీర్ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాం, కింద అడుగు అడుగుకుండా ఉంది. కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్. నేను దీంట్లో చిల్లీ పౌడర్ కానీ ఇండియన్ స్పైసెస్ ఏం వాడట్లేదు. ఓకే, సాల్ట్ అండ్ పెప్పర్ అంతే. ఎందుకంటే మనం దీనికి బ్రెడ్ కోటింగ్ అని ఎగ్ కోటింగ్ ఇస్తున్నాం కదా, అందుకని చెప్పి ఏం వాడట్లేదు ఇంకా. ఇది స్టెప్ 1 అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. మిక్సింగ్ బౌల్లో ఈ మిక్స్చర్ అంతా వేసుకొని దీంతో పాటు మనం ఏం సాస్ అది? బెష్మల్ సాస్. బెష్మల్ సాస్ మదర్ సాస్ లో ఇది ఒక ఫస్ట్ సాస్. ఇది దీని నుంచి ఎన్నో సాసులు పుడతాయి కాబట్టి వీటిని మదర్ సాస్ అంటారు. ఇది రెడీమేడ్ గా మార్కెట్ లో దొరుకుతుంది. బెష్మల్ సాస్ అని అడిగితే మార్కెట్ లో. కొంచెం ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే దీంట్లో బైండింగ్ ఏజెంట్ లాగా ఉపయోగపడుతుంది. కొంచెం ఈ సాస్ దీంట్లో వేసుకొని. సో ఇది కాంటినెంటల్ వాటిలో ఎక్కువ వాడతారు. అవును మేడం. దేంతో చేస్తారు ఈ సాస్ ని? బటర్ వేసుకొని ఫస్ట్ ప్యాన్ లో, అది మెల్ట్ అయిన తర్వాత దాంట్లో ఫ్లవర్ యాడ్ చేస్తాం. 1:1:10 అంటే 10 grams బటర్ కి 10 grams ఫ్లవర్, 100 grams మిల్క్ వాడతాం. ఇప్పుడు మనకి ఇది వైట్ గా కావాలంటే తక్కువ టైం కుక్ చేయాలి, బ్రౌన్ గా కావాలంటే ఎక్కువ టైం కుక్ చేయాలి. అప్పుడు బ్రౌన్ రూ అంటారు. దీన్ని కలుపుకుందాం. మనకు బాల్స్ కి రెడీ అవుతుంది. ఈ బాల్స్ అనేవి చాలా కేర్ఫుల్ గా ఉండాలి, ఎందుకంటే డీప్ ఫ్రై చేసేటప్పుడు బ్రేక్ అవ్వకుండా. సో బాల్ లాగా చేసుకొని ఫస్ట్ ఎగ్ లో వేద్దాము. ఎగ్ లో వేసి దీనికి 3 types ఆఫ్ కోటింగ్: ఎగ్, ఫ్లవర్, బ్రెడ్ క్రమ్స్. ఓకే.
ఎగ్లో వేసి కేర్ఫుల్గా ఉందా. బ్రెడ్ క్రమ్స్ కోటింగ్ సెకండ్ క్రిస్పీగా ఉంటుంది మనకి లేయర్లు. బ్రెడ్ క్రమ్స్ అయిపోయిన తర్వాత ఫ్లవర్లో యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇంకొకసారి ఒత్తేసి మెత్తగా ఆయిల్లో వేసేసుకుందాం. బ్రెడ్ క్రమ్స్ అండ్ దెన్ ఫ్లవర్. ఫ్లవర్ ఏం పిండి అది? మైదా అండి. మైదా. ఓకే. మైదా అయితే మనకు స్మూత్నెస్ క్రిస్పీనెస్ కలర్ కి ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు జస్ట్ మనం డైరెక్ట్ గా బ్రెడ్ క్రమ్స్ అండ్ మైదా పిండిలో వేస్తే సరిపోదా? ఎగ్ కంపల్సరీయా? ఎగ్ అనేది దానికి తడి ఉంటది కదా అండి, ఆ తడికి బ్రెడ్ క్రమ్స్ మైదా అనేవి కొట్టుకుంటాయి. ఓకే. సో ఎగ్ వల్ల ఫ్లేవర్ కూడా ఈ మాత్రం అయితే సరిపోతుందా? సరిపోతుంది. ఓకే, తీసేనా? తీసేయండి. ఎగ్ అనేది దీనికి లేయర్ ఉంటుంది. 3 లేయర్స్ ఉన్నాయి. ఫస్ట్ లేయర్ వచ్చి మనకి ఎగ్, బ్రెడ్ క్రమ్స్, ఫ్లవర్. ఇలానే మనం నాన్ వెజ్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి మనకి రెడీమేడ్ గా మార్కెట్ లో కూడా దొరుకుతాయి. దీన్ని తీసుకొచ్చి డీప్ ఫ్రై చేసుకోవడమే. ఓకే. దానికన్నా కూడా మనం ఇంట్లో ఫ్రెష్ గా చేసుకుంటే ఫ్రెష్నెస్ అనేది మనకి ఎక్స్పీరియన్స్ గా ఉంటుంది. అది షేప్ అనేది అది మనం దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎట్టైనా ఓవెల్ షేప్ చేసుకోవచ్చు, సర్కిల్ రౌండ్ షేప్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే, అయిపోయిందా? మేతి పన్నీర్ బాల్స్ రెడీ అయిపోయాయి. టేస్ట్ చూడబోయే ముందు ఈ పన్నీర్ బాల్స్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మేతి పన్నీర్ బాల్స్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక టొమాటో పేస్ట్, కసూరి మేతి వేసి వేయించాలి. దీనిలో పన్నీర్ తురుము, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఒక బౌల్లో మేతి పన్నీర్ మిశ్రమం, బేష్మలా సాస్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలి. ఆ తర్వాత వీటిని కోడిగుడ్డు సొనలో ముంచి తీసి బ్రెడ్ పౌడర్ లో అద్దుకోవాలి. ఆపై మైదాలో అద్దుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మేతి పన్నీర్ బాల్స్ రెడీ. తీసుకోండి రాజు గారు. చాలా బాగుంది. ఇంక దీనికి పేరు పెట్టడమే లేదు, అద్భుతంగా ఉంది. మీకు ఎలా అనిపించింది రాజు గారు? మేతి ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది. కసూరి మేతి ఎక్కువ వేశారు కదా. సో అంటే మామూలు మేతి కూడా అంటే కావాల్సి వేసుకోవచ్చు, బట్ కొంచెం చేదు వస్తుంది అనేది కొంచెం డౌట్ గా ఉంటుంది. సో అది వేసుకున్నప్పుడు కొంచెం చిన్న మేతి తీసుకుని కొంచెం బాగా ఫ్రై చేసేసుకున్నా సో ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఆ లేయర్స్ అనేది కూడా మనకు బాగా తెలుస్తూ ఉంటుంది. సో ఇక్కడ 3 డిప్స్ లో ఇది చేశారు, అందుకే కొంచెం క్రిస్పీగా ఉంది, లోపలంతా సాఫ్ట్ గా ఉంది. చాలా టేస్టీగా ఉంది. మీకు ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. అండ్ అలాగే కోటిరెడ్డి గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. And thank you very much. Thank you, sir. Very much. Good luck for your future. సో ఇద్దరు రెసిపీస్ చాలా టేస్టీగా ఉన్నాయి కదా, మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మనం రకరకాల కూరగాయలు తెచ్చి పెట్టుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటూ ఉంటాము. ఏ రోజుకి కావాల్సిన ఆ రోజు తీసుకుని వండుకుంటూ ఉంటాము. ఇక క్యారెట్ల విషయానికి వస్తే క్యారెట్లు స్టోర్ చేసుకునేటప్పుడు ఈ చిన్న చిట్కా ఫాలో అవ్వండి. మొదళ్ళు కట్ చేసి కనుక ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నట్లయితే చాలా రోజుల పాటు క్యారెట్లు తాజాగా ఉంటాయి. మామూలుగా మనము మిల్క్ షేక్స్ అంటే ఫ్రూట్స్ వేసి చేసుకుంటూ ఉంటాము. పిల్లలు ఇష్టంగా తాగుతూ ఉంటారు, లేదా గెస్ట్లు వచ్చినప్పుడు సర్వ్ చేస్తూ ఉంటాము. ఒకవేళ అర్జెంట్గా గెస్ట్లు వచ్చారనుకోండి, లేదా పిల్లలు మిల్క్ షేక్ కావాలి అని అడిగారు, మీ దగ్గర ఇంట్లో ఫ్రూట్స్ లేవనుకోండి, ఈ చిట్కా ఫాలో అవ్వండి. చాలా సింపుల్. ఇంట్లో ఫ్రూట్ జామ్ కనుక ఉంటే ఒక 2 స్పూన్లు పాలలో వేసి బాగా మిక్సీ పట్టేసాం అనుకోండి, మిల్క్ షేక్ తయారైపోతుంది. హ్యాపీగా గెస్ట్లు వస్తే సర్వ్ చేయొచ్చు, లేదా పిల్లలు అడిగితే ఇవ్వచ్చు. ఇవ్వండి ఈ రోజు అభిరుచిలోని వంటలు. నెక్స్ట్ ఎపిసోడ్ లోని వంటల్ని కూడా ఇప్పుడే తెలుసుకుని వాటికి కావాల్సిన పదార్థాలని సిద్ధంగా ఉంచుకోండి. మసాలా వంటల్లో కీమా పూరి, చికెన్ కీమా, గోధుమ పిండి, గరం మసాలా, డీప్ ఫ్రై కి సరిపడే నూనె కూడా కావాలి. మటన్ కోఫ్తా పులావ్, మటన్ కీమా, కార్న్ ఫ్లోర్, మసాలా దినుసులు,
అలాగే డీప్ ఫ్రై కి సరిపడే నూనె కూడా కావాలి. కారం కారంగాలో క్రిస్పీ ఫ్రైడ్ చికెన్, బోన్లెస్ చికెన్, మైదా, కోడిగుడ్డు, అలాగే డీప్ ఫ్రై కి సరిపడే నూనె కూడా కావాలి. షెఫ్ స్పెషల్లో ఎగ్ మసాలా ఫ్రై, కోడిగుడ్లు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి సిద్ధం చేసుకోండి. మీ